హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ వీక్ కూడా వీకెండ్ అప్డేట్స్ మీ ముందుకు తెచ్చేసా. మరి వీక్లో రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ అండ్ క్లిమ్స్, అలాగే కొన్ని మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో ఒక్కొక్కటిగా చదువుతా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తారు కానీ వీడియోస్కి లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. మరి ఈ వీక్లో చాలానే టీజర్స్ వచ్చాయి. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే రత్నం, మన విశాల్ గారి రత్నం మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చూస్తుంటే బ్లాక్ బస్టర్ కొట్టేలాగా ఉన్నాడు. అండ్ ఆ ట్రైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ గారిది నాకు బాగా నచ్చింది. ఆ ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతున్నా ఫ్రెండ్స్, విశాల్ అన్న. ఇక నెక్స్ట్ మన నారా రోహిత్ నడుస్తున్న ప్రతినిధి 2 మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏప్రిల్ 25న ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ చూడబోతున్నాం. నాకు పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే కలెక్షన్స్ తగ్గుతాయి. మూవీలో ఏదో ఒక కంటెంట్ అయితే ఉంటుంది. అది రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు అయితే ఇంకా చెప్పవసరలా. అవి ఇక యాత్ర 2 ఇలాంటి మూవీస్కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటాయి. అలాగే ఈ ప్రతినిధి 2 కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. ఏప్రిల్ 25న మన ఛానల్లో ఖచ్చితంగా రివ్యూ అయితే వస్తుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే పొటేలు మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. మరి పొటేలు టీజర్ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్గా ఉంది. ఊరు మొత్తం కలిపి ఒక అతన్ని ఆ రకంగా కొడుతున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారు అనేది టీజర్ చూసి తెలుసుకోండి. అలాగే మూవీ చూసి ఇంకొద్దిగా ఇంపార్టెంట్గా మనం తెలుసుకుందాం. ఇక నెక్స్ట్ మాట్లాడుకుంటే శర్వానంద్ అన్న మంచి కంబ్యాక్. ఒకే ఒక జీవితం మూవీ తర్వాత వస్తున్న మనమే మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఎలా ఉందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ కొత్తగా ఉంది. చూస్తుంటే హిట్ కొట్టేలాగా ఉన్నాడు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా అండ్ హీరోయిన్ లుక్స్, హీరో లుక్స్, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మన మూవీలో చూసి తెలుసుకోవాలి. లేదంటే హాయ్ అన్న మూవీ లాగా జరుగుతుంది అనేది తెలుసుకోవాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కార్తికేయ గారు నడుస్తున్న న్యూ మూవీ బజే వాయువేగం. మరి ఈ మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు టీజర్ లాంచ్ అయితే చేశారు. ఇక ఈ మూవీ టీజర్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మన లైఫ్లో ప్రతి ఒక్కడి లైఫ్లో ఒకడు ఉంటాడు, వాడి కోసం ఏం చేయడానికైనా రెడీ. అది ఫ్రెండ్ అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు అని చెప్పే డైలాగ్తో స్టార్ట్ చేసి అసలు వేరే లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు ఎక్కడో విన్నట్టు అనిపించింది, కానీ కొత్తగానే ఉంది ఫ్రెండ్స్. అది కూడా విన్నోళ్ళకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సూపర్ హీరో మన తేజ సజ్జా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ ఇప్పుడు తన న్యూ మూవీ కార్తికేయ, అదే మన ఈగల్ మూవీ డైరెక్టర్ కార్తికేయ 2 మిరాయ్ అనే మూవీ తీస్తున్నాడు. చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఆ గ్లిమ్స్ ఏంటో కానీ హాలీవుడ్ రేంజ్లో ఉంది. అసలు సూపర్ యోధా అనే కాన్సెప్ట్తో వస్తున్నాడు. ఆల్రెడీ దీనిపై ఒక ఫుల్ వీడియోనే చేశా, మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన నారా రోహిత్ గారు నడుస్తున్న న్యూ మూవీ సుందరకాండ. ఇప్పటివరకు మనం ఎన్నో మూవీ లవ్ స్టోరీ చూసాం. అయితే ఇది కూడా అన్ని మూవీస్ లాగే ఉంటుంది, కానీ కొత్త లవ్ స్టోరీ అంట. అండ్ టైటిల్ గ్లిమ్స్ చాలా బాగుంది. ఈ మూవీ సెప్టెంబర్ 6th అయితే రిలీజ్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మన హీరోయిన్ నభా నటేష్ తన ఒక వీడియో షేర్ చేసింది కదా ఇన్స్టాలో, ప్రభాసన డైలాగ్స్తో డార్లింగ్ అని. నేను అనుకున్నా ప్రభాసన రాజేశా మూవీలో ఏదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తుందేమో, లేదంటే కొత్త సినిమా నటిస్తుందేమో అనుకున్నా. కానీ ప్రియదర్శన్తో తను ఒక న్యూ మూవీ తీస్తుంది, అదే డార్లింగ్ మూవీ. గ్లిమ్స్ వచ్చింది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, నాకైతే బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ మన విక్రమ్ గారి బర్త్డే స్పెషల్గా తంగ్ల మూవీ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అసలు తన డెడికేషన్కి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఏమన్నా యాక్టింగ్, అసలు జీవించేశాడని చెప్పాలి ఫ్రెండ్స్. ఈ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. జనవరిలో రిలీజ్ అవ్వాలి మూవీ, పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలి, పోస్ట్పోన్ చేశారు. అండ్ ఇయర్లో రిలీజ్ అవుతుంది అంటున్నారు. చూడాలి, నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. ఇక నెక్స్ట్ అందరు ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, అదే SSME 29. దీనికి సంబంధించి ఒక లుక్ అయితే రిలీజ్ అయింది. మహేష్ బాబు అన్న హెయిర్ స్టైల్ పెంచడం ఏదైతే ఉందో అది ఫుల్ వైరల్ అయింది. చాలా అంటే చాలా కొత్తగా కానొస్తున్నాడు. మరి SSME 29 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కానీ ఫుల్ వెయిటింగ్ నేనైతే. ఇక ప్రేమలు మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా తెలుగులో కూడా. అయితే దీనికి సీక్వెల్గా ప్రేమలు 2 వస్తుందని హింట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరి ఫేవరెట్ మూవీ మ్యాడ్. ఈ మ్యాడ్ మూవీకి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ వస్తుంది. టిల్ స్క్వేర్ వచ్చేసింది అండ్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. అదే కాస్ట్యూమ్, అదే యాక్టర్స్ అందరూ ఈ మూవీలో నటిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ కొట్టాలి ఈ మూవీ కూడా, అంటే సాంగ్స్ కూడా అలాగే ఉండాలి. ఇక దేవరా మూవీ అప్డేట్ వస్తే ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుంది. అంటే కొరటాల శివ గారి జనతా గారి మూవీలో ఐటమ్ సాంగ్ ఉంది, అందులో కాజల్ గారు తీసుకున్నారు. అయితే ఈ మూవీలో మాత్రం పూజా హెగ్డేని తీసుకుంటున్నారంట.
అలాగే ఈరోజు ప్రభాసన సలార్ పార్ట్ 1 సిస్ఫైర్ స్టార్ మాలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మూవీ రన్ అవుతున్నప్పుడు పక్కన బైక్ సింబల్ కానొస్తుంది. ఆ సింబల్ ఎన్నిసార్లు వచ్చిందనేది వాళ్ళకి ఎస్ఎంఎస్ చేస్తే విన్నర్కి ప్రభాసన నడిపిన బైక్ అయితే గిఫ్ట్గా ఇస్తున్నారంట. మరి ఫ్యాన్స్ అసలు మిస్ కావద్దు, చూసేయండి మూవీని. అండ్ మూవీ చూడడం వల్ల కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి, మూవీ చాలా బాగుంటుంది. ఇక ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మరో గుడ్ న్యూస్. ఈరోజు సాయంత్రం 7:15 అదిరిపోయే అప్డేట్ అయితే రాబోతుంది. ఇక ఫ్యాన్స్కి హద్దులు లేవు. ఇక ఆ అప్డేట్ కనుక వస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పుష్ప మొన్నటి వరకు వైరల్ ఉంది, ఇప్పుడు కల్కి రాబోతుంది. చూద్దాం ఏమొస్తుంది అప్డేట్ మాత్రం. ఇక నెక్స్ట్ హనుమాన్ మూవీ నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. ఇక నెక్స్ట్ BSS 11 మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న నటిస్తున్న 11వ సినిమా ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తుంటే ఎందుకన్నా ఒక మూవీ రిలీజ్ చేసి తర్వాత ఇంకో మూవీ తీయక అనిపించింది నాకైతే. చూడాలి, మంచి కంబ్యాక్ వెళ్తాను. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటంటే నార్త్లో ఈ మూవీ ఏకంగా 200 కోట్ల థియేటర్కల్ బిజినెస్ అయితే జరుపుకుంది. అండ్ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది కదా, టీజర్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలా. కానీ మరో టీజర్ రిలీజ్ చేయాలని మూవీ టీం అయితే భావిస్తున్నారంట. పుష్ప ది రూల్కి సెకండ్ టీజర్ వస్తుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. అదన్నా టీజర్ లాగుంటే బాగుండు. ఇక నెక్స్ట్ డిసెంబర్ 20వ మన నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. 2023 డిసెంబర్లో రావాల్సిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ సలార్ మూవీ వల్ల పోస్ట్ పోన్ అయింది. అండ్ ఇప్పుడు 2024 డిసెంబర్కి వచ్చేస్తున్నాడు మన నితిన్ అన్న, అది రాబిన్ హుడ్తో. నెక్స్ట్ అదే రోజున నాగ చైతన్య అన్న తండేల్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరికి మంచి కంబ్యాక్ ఫిల్మ్స్ అవి. అండ్ మూవీ ఇంట్రెస్టింగ్ ఉన్న 2 మూవీస్. ఇక పవన్ అన్న ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. తను నడుస్తున్న ఈ మూవీ హరిహర వీరమల్లు. మరి ఈ మూవీ నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ అయితే చాలా బాగుంది. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధంతో త్వరలో అని రిలీజ్ రాబోతుంది. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఆ మూవీలో పవన్ అన్న లుక్స్ అయితే వేరే లెవెల్. తను కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఈ మూవీతో తను కూడా ఒక ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఎలక్షన్స్ అయిపోయాక ఖచ్చితంగా మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్లో మూవీ రిలీజ్ అవుతుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీజర్ అనేది నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వెయిటింగ్. మే 17న మూవీ వస్తుంది. ఇక టిల్లు స్క్వేర్, గీతా గోవిందం మూవీ రికార్డ్స్ని బద్దలు కొట్టేసింది ఈ టిల్లు స్క్వేర్ మూవీ. ఇప్పటివరకు 127 కోట్ల గ్రాస్ రాబట్టింది. అండ్ మూవీ టీం 125 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ కార్తికేయ 2 రికార్డ్స్ బద్దల్, దసరా మూవీ రికార్డ్ బద్దల్, అండ్ ఇప్పుడు గీతా గోవిందం మూవీ రికార్డ్స్ కూడా బద్దలైపోయినాయి. యూఎస్ఏలో 2.9 మిలియన్ గ్రాస్ని రాబట్టింది. ఆల్ టైమ్ రికార్డ్ ఫ్రెండ్స్. కొన్ని చిన్న సినిమాలే కొన్ని మంచి నెంబర్స్ పెడతాయి. వాటిలో బెస్ట్ ఎగ్జాంపుల్ హనుమాన్, ఇప్పుడు వచ్చిన ఈ టిల్లు స్క్వేర్ మూవీ. ఇక కల్కి మూవీ నుంచి మరో అప్డేట్ ఏంటంటే ఏకంగా ఈ మూవీ ఇప్పుడు థియేటర్కల్ అండ్ నాన్ థియేటర్కల్ బిజినెస్ వచ్చేసరికి 700 నుంచి 750 కోట్లు. ఏమన్నా కలెక్షన్స్. అసలు వచ్చిందే గ్లిమ్స్. అయినా సరే మూవీపై ఎంత క్రేజ్ ఉందో గుర్తుపెట్టుకోండి. పుష్ప కాదు, ఒకసారి దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన లాఘవ లారెన్స్ నటిస్తున్న న్యూ మూవీ హంటర్. మరి ఈ మూవీ నుంచి మొన్న వాళ్ళ తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. చూద్దాం. ఇక నెక్స్ట్ మన లోకేష్ కనకరాజ్ గారు స్టోరీ అందిస్తున్నారు, అదే మన లాఘవ లారెన్స్ గారికి. అయితే తన ఇంకొక మూవీ వచ్చేసరికి బెంచ్. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ 14వ మన ధనుష్ అన్న నడుస్తున్న న్యూ మూవీ రాయట్ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇందులో ధనుష్ అన్న, సందీప్ కిషన్ లుక్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలి సందీప్ కిషన్ అన్న. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంగువా మూవీ నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది ఏప్రిల్ 14న. అండ్ ఈ పోస్టర్ మాత్రం చాలా బాగుంది. ఒకవైపు అడవిలో నివసించే సూర్య, మరోవైపు సిటీలో నివసించే సూర్య. చాలా బాగుంది. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఇక నెక్స్ట్ లాస్ట్ అప్డేట్ ఏంటంటే ఇండియన్ 2 మూవీ నుంచి త్వరలో టీజర్ రాబోతుంది. అప్పుడెప్పుడో ఇంట్రో రిలీజ్ చేశారు, అది చాలా బాగుంది. అండ్ రిలీజ్ వచ్చేసరికి జూన్, రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలా, జూన్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఇండియన్ 2 మూవీ నుంచి టీజర్ త్వరలో రాబోతుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ వీక్లో నచ్చిన నాకు అప్డేట్స్ ఏంటంటే రత్న మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ శర్వానంద్ అన్న
మనమే మూవీ టీజర్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు